ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల ట్రాప్ కేసులో దర్యాప్తు జరుగుతోంది. నిందితులను కస్టడీలోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంపన్నుల పిల్లలను ముఠా ట్రాప్ చేస్తున్నట్టు గుర్తించారు. ముఠాలోని కీలక సభ్యుడు అర్జున్ ని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు సోదరుడు రాజీవ్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. పలువురు అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల ట్రాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను కస్టడీలోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు సంపన్నుల పిల్లలను ముఠా ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇక ముఠాలోని కీలక సభ్యుడు అర్జున్ ని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు సోదరుడు రాజీవ్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. పలువురు అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నటువంటి వ్యవహారంలో నిందితులను కస్టడీకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టి సంపన్నుల పిల్లలను ట్రాప్ చేస్తున్నటువంటి ముఠా పైన కీలక సమాచారం రావడంతో ముఠాలోని కీలక సభ్యులుగా ఉన్నటువంటి అర్జున్ తో పాటు మరొక రాజీవ్ అనేటువంటి వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సందర్భం ఉంది. అర్జున్ తో పాటు అతని చోడు రాజీవ్ కూడా బెంగళూరులోనే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలను దాదాపు 10 మందిని ఇప్పటి వరకు ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేశారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. దీంతో 10 మందిని మోసం చేసినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లోని సంపన్నుల పిల్లల్ని టార్గెట్ గా చేసుకొని ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళని చాటింగ్ పేరుతోటి మభ్యపెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో మైనర్ అమ్మాయిలను కూడా ట్రాప్ చేశారు. వారిపైన అర్జున్ తో పాటు మరొక వ్యక్తి పైన పోక్సో కేసు కింద నమోదు చేసి పోలీసుల విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అర్జున్ పై నగరంలో పలు పోలీస్ స్టేషన్లు కూడా కేసులు ఉన్నట్లు తాజా విచారణలో వెల్లడైంది. పలువురు అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు తీసుకున్నట్లు కొన్ని కీలక ఆధారాలు కూడా లభించాయి. కాబట్టి కొంతమందిని పెళ్లి పేరుతో కూడా చాలా మందిని నమ్మించి వారితోటి అంటే చనువుగా ఉన్నటువంటి సమయంలో తీసుకున్నటువంటి వీడియోలు, ఫోటోలు చూపించి బెదిరింపులకు దిగడం, డబ్బులను వాళ్ళు అంటే డబ్బులు డిమాండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. పవన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.